ఫ్రెండ్స్ ఈరోజైతే మనకి శకుంతల బ్యాక్ సైడ్ అండి. సీక్యామ్ నుంచి మనకు 1.5 శకుంతల నుంచి 1 కిలోమీటర్ లొకేషన్‌లో G+1 కుడా అప్రూవ్డ్ హౌస్ అయితే సేల్ వచ్చింది. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. టోటల్‌గా 4 సెంట్స్ 40 ఫీట్ రోడ్ అయితే ఉంది ఇంటి ముందు. సీసీ రోడ్డు, మున్సిపల్ వాటర్, బోర్ అన్నీ కూడా ఉన్నాయి. మెయిన్ ఎంట్రన్స్ గ్రిల్‌తో పాటు ఇచ్చారు. ఈస్ట్ అండి. ఎంటర్ అవ్వగానే హాల్ వస్తుంది. పైన పీఓపీ కూడా గమనించొచ్చు. టీవీ సెట్టింగ్ ఏరియా ఇది వచ్చేసి. కిచెన్ అండి. ఎంట్రన్స్‌లో మనకు డైనింగ్ హాల్ ఏరియా అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ మనకు పూజ గది. 100% మనకు వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇది ఫస్ట్ బెడ్రూమ్. అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. వెస్టర్న్ అయితే ఇచ్చారు. ఆపోజిట్లో సెల్ఫ్లు అన్నీ కూడా గమనించవచ్చు. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి. పైన పీఓపీ అంతా కూడా చూడొచ్చు. ఇందులో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. వెస్టర్న్. బ్యాక్ సైడ్కి మనకు కాంపౌండ్ వాళ్ళ ఎంట్రన్స్ కూడా ఉంది. ఇక్కడ నుంచి సైజ్ వచ్చేసి మనకు 29x60 అండి. బ్యాక్ సైడ్ కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇచ్చారు. స్పేసియస్గా అయితే ఉంటుంది. వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్. కింద 3 BHK కాబట్టి. ఇది వచ్చేసి పైన అండి. పైన రెంట్ పర్పస్ కోసం 2 పోర్షన్లు అయితే చేశారు. ఒకటి 1 BHK, ఒకటి 2 BHK అయితే ఉంటుంది పైన. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఫస్ట్ పోర్షన్లో. ఇది వచ్చేసి 1 BHK అండి. టీవీ సెట్టింగ్ ఏరియా, వుడ్ వర్క్ కూడా ఉంది పైన. టోటల్గా 4 సెంట్స్ హౌస్ ఇది. కిచెన్ ఎంట్రన్స్, పూజ గది అండి. ఇది కామన్ వాష్రూమ్. ఇది వచ్చేసి హాల్లో. ఇది ఫస్ట్ బెడ్రూమ్. వుడ్ వర్క్ కూడా గమనించవచ్చు మీరు ఆపోజిట్లో. ఓనర్ ప్రైస్ వచ్చేసి 1,35,00,000 అయితే చెప్పారు. టోటల్ హౌస్. బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది. ఇది సెకండ్ పోర్షన్లో ఎంట్రన్స్ ఇది. ఇదంతా కూడా హాలు, టీవీ సెట్టింగ్ ఏరియా, కిచెన్, పూజ గది అండి. ఇది ఫస్ట్ బెడ్రూమ్. ఎంట్రన్స్లో మనకు ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి 10 years అవుతుందండి. పైన వచ్చేసి 7 years అవుతుంది కన్స్ట్రక్షన్ చేసి. ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ పైన. టోటల్గా మనకు 32,000 అయితే రెంట్స్ అయితే వస్తున్నాయి మంత్లీ. ఇంట్రెస్ట్